న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆత్మకూరు నియోజకవర్గం అభ్యర్థిని పరిచయం చేసిన వైఎస్ జగన్. ప్రజాగళం సభకు కదిలొచ్చిన పసుపు సైన్యం, జన సందోహంగా సభా ప్రాంగణం. జువ్విగుంట క్రాస్ వద్ద 10వ రోజు ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, గౌతమ్ రెడ్డి తమ్ముడుగా విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గానికి మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని జగన్ బహిరంగ సభలో అన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డికి నాకు మధ్య ఉన్న స్నేహం మాటలతో చెప్పలేనిదని, అలాంటి మంచి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేడు అంటే చాలా బాధగా ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావలిలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి అనే సందర్భంలో సభ మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది. మేకపాటి కుటుంబం పట్ల జగనన్నకున్న ప్రేమ మరొకసారి ఆయన మాటల్లోనే బయటపడింది. ఎప్పటికీ కూడా మేకపాటి కుటుంబాన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాను అన్న రీతిలో బహిరంగ సభలో సీఎం చెప్పడం జిల్లా ప్రజలను ఆనందంలో ముంచెత్తింది. ఆత్మకూరు నుంచి విక్రమ్ నిలబడతా ఉన్నాడు. విక్రమ్ వాళ్ళ అన్న గౌతమ్, తనకు నాకు మధ్య ఉన్న స్నేహం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది. గౌతమ్ తమ్ముడిగా విక్రమ్ ఈరోజు నిలబడతా ఉన్నాడు. ఈ జనరల్ ఎలక్షన్స్లో మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు విక్రమ్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ మళ్లీ ప్రధాని కావాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు శాంతారెడ్డి అన్నారు. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పురుషోత్తం రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలుపు తథ్యమని ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ తనయుడు నవీన్ గుప్తా అన్నారు. భారతదేశంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని గెలిపించుకోవాలని ఆమె కోరారు. గూడూరు పట్టణం సొసైటీలోని ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు కార్యాలయంలో బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుండి భారీ బైక్ ర్యాలీని ముఖ్య అతిథిగా పాల్గొన్న శాంతారెడ్డి పార్టీ జెండాను ఊపి ప్రారంభించారు. ఈ భారీ బైక్ ర్యాలీ గూడూరు పట్టణ పురవీధులలో చేపట్టి ఎంపీ కార్యాలయం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకులు శాంతారెడ్డి మాట్లాడుతూ ప్రధాని పరిపాలనను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. భారతదేశంలో ఏ ప్రధాని చేయని సంక్షేమం, అభివృద్ధి పనులు ప్రధాని నరేంద్ర మోడీ రూపొందించారన్నారు. నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడారు. గూడూరు ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాసిం సునీల్ కుమార్ను, తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాద్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావు తనయుడు నవీన్ గుప్తా మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి ఫలాలు భవిష్యత్తు యువతకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందన్నారు. జరగబో ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలన్నారు. ఈ ర్యాలీలో గూడూరు అర్బన్ మండల పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు, జిల్లా నాయకులు సంజీవ నాయుడు, వాకాడు మండల పార్టీ అధ్యక్షులు వల్లి ప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శులు గుంజి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, నియోజకవర్గ కో కన్వీనర్ నరేంద్ర, భార్గవ్, రాష్ట్ర యువమోర్చా నాయకులు మనోజ్ కుమార్, పార్టీ నాయకులు మన్యం శ్రీనివాసులు, యువమోర్చా నాయకులు అన్నం కిరణ్, వినీష్, దాసరి వెంకటేశ్వర్లు, మదిర సునీల్, కటికాల సురేష్, రావుల శ్రీనయ్య, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చిల్లకూరు మండల పార్టీ అధ్యక్షులు ఉచ్చూరు వెంకటేశ్వర్లు రెడ్డి సూచనల మేరకు తిమ్మన్న గారి పాలెం పంచాయతీ నందు స్థానిక నాయకులు కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా గ్రామం నందున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ అసమర్థత పాలన గురించి తెలుపుతూ, అధికారంలోకి వస్తే ఉమ్మడి కూటమి అందించబోయే సూపర్ 6 పథకాల గురించి తెలుపుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల ఆదరాభిమానాలు బాగా వస్తున్నాయి. పల్నాడు జిల్లా క్రోసూరులో చంద్రబాబు ప్రజాగళం యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. క్రోసూరు వీధులని పసుపుమయంగా మారినవి. జన సైనికులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. శ్రీధర్ గారు పార్టీని కాపాడిన వ్యక్తి, ఎప్పుడూ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే నేను చాలా మంది నాయకులు చూశాను, కానీ
శ్రీధర్ లాంటి నాయకుడు దొరకడం అరుదైన అనుభవాన్ని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. మేము ఒక హామీ ఇచ్చాం, 40% యువతకు సీట్లు ఇస్తామని. భాష్యం ప్రవీణ్కి సీట్ ఇచ్చాం. ఆయన కూడా యువకుడు, ఉత్సాహవంతుడు. కానీ ఒకటే చెప్తున్నా, శ్రీధర్ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ని అత్యంత మెజారిటీతో గెలిపించే బాధ్యత మీది. భవిష్యత్తులో ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎంపీ ఉంటాడు, మూడో వ్యక్తి శ్రీధర్ ఒక ఎమ్మెల్సీగా ఉంటారు. నేను ఎక్కడా చెప్పను, ఇక్కడ చెప్పానంటే అది మా శ్రీధర్ ప్రత్యేకత. జనరల్ గా ఆయన రాజకీయ ప్రవేశం నుంచి చూశాను. ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఒక మాట మీద ఉండే వ్యక్తి. ఎప్పుడైతే నేను ప్రవీణ్ని పెట్టానో నా దగ్గరకు వచ్చి, సార్ మీరు ఇది పెట్టారు, నేను గెలిపించుకొని వస్తానని నాకు చెప్పిన వ్యక్తి శ్రీధర్ గారు. ఇలాంటి నాయకత్వం మీకుండడం పెదకూరపాడు అదృష్టం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం 25వ వార్డు శాంతినగర్లో పోలదాసు శ్రీనివాస్ ఇంటి వద్ద నుండి ఈరోజు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో ఆడపడుచులను, అన్నదమ్ములను, అవ్వ తాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉమ్మడి పార్టీల యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కందుల దుర్గేష్ గాజు గ్లాసు గుర్తుపై, పార్లమెంటు అభ్యర్థి అయిన దగ్గుపాటి పురంధేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేయవలసిందిగా అభ్యర్థి అదేవిధంగా పెన్షన్ల విషయంలో కూడా వాళ్ళు చేసినంత హంగామా, ఇంటికి తీసుకెళ్లి ఇవ్వవలసినటువంటి పెన్షన్లని కావాలని ప్రతిపక్షాల మీద బురద జల్లడం కోసం అందరినీ కూడా ముసలి వాళ్ళని, ముతక వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆఫీసులకు తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఇది ప్రతిపక్షాల మీద నెపాన్ని తోసేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వారు చేద్దాం. ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు. అధికారులు పంపించి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా అధికారులు పంపించకుండా వాలంటీర్లు లేరు కనుక ఇవ్వలేదు అనేటువంటి మాట చెప్పడం కోసం, వాలంటీర్లు లేకపోవడానికి ప్రతిపక్షాలే కారణం అనేటువంటి బురద మన మీద జరగడం కోసం వారు చేసే ప్రయత్నాన్ని ప్రజలు కూడా గ్రహించారు. అందువల్ల ఇవాళ పెద్ద పెట్టిన అందరూ కూడా ముందుకొచ్చి ఉమ్మడి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా తీసుకొస్తాం, అందరం కూడా ఓట్లు వేస్తామనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తుగా పోటీ చేస్తున్నారు. ప్రజలందరిలోనూ కూడా ఇప్పటికే అర్థమైంది గాజు గ్లాస్ పోటీ చేయాలనేటువంటి విషయం. ముఖ్యంగా నాయకత్వం, ఒక సరైనటువంటి నాయకత్వాన్ని నిడదవోలు నియోజకవర్గానికి ఇవ్వాలని, ముఖ్యంగా నిడదవోలు పట్టణానికి కూడా ఒక మంచి నాయకత్వం రావాలనేటువంటి ఆలోచన ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకత్వం ఏ పని చేయకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఎన్నో హామీలు అయితే ఎన్నికలకు ముందు ఇచ్చారు. ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు ముందు కానీ, జనరల్ ఎలక్షన్ ముందు కానీ ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీని తీర్చినటువంటి నేపథ్యంలో ఇవాళ మేము అందరం కూడా స్పష్టంగా చెప్తున్నాం. ఇక్కడ అందరూ కూడా మాజీ కౌన్సిలర్లు, ఎంతో అనుభవం ఉన్నటువంటి కౌన్సిలర్లు, అదేవిధంగా పెద్దలు అందరూ. నిడదవోలు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నేను గాజు గ్లాస్ ఇస్తున్నాను. అదేవిధంగా పార్లమెంట్కి అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె, మాజీ కేంద్ర మంత్రి, మంచి నాయకురాలుగా పేరు పొందినటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు. వారి గుర్తు కమలం. అందువల్ల పార్లమెంట్కి కమలానికి, అసెంబ్లీకి గాజు గ్లాస్కి రెండింటికి ఓటేసి ఘనమైనటువంటి విజయాన్ని ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పెద్దమీరం రఘురామకృష్ణంరాజు ఇంటి వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కడప పార్లమెంటు స్థానంలో గత 2 రోజులుగా శ్రీమతి షర్మిలారెడ్డి, శ్రీమతి సునీతారెడ్డి, వీళ్ళెవరో కాదు, ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డికి స్వయంగా తోడబుట్టిన చెల్లెలు, ఇంకొకళ్ళు మరి ఆయన రాముడికి లక్ష్మణులాగా ఎప్పుడు ఈనాడు రాజశేఖర రెడ్డి గారు గీచిన గీటు దాటని వివేకానంద రెడ్డి గారి అమ్మాయి సునీత, వీళ్ళిద్దరూ కూడా తన అన్న ఎంత పనికి మాలినవాడో
మరి చెప్పుకుంటూ మొత్తం బస్సు యాత్ర చేస్తున్నారు. ఒక హంతకుడిని మీరు ఎన్నుకుంటారా అని చెప్పి, మా సొంత బాబాయిని చంపిన వాడిని మీరు ఎన్నుకుంటారా, ఆర్ రాదర్ చంపించిన వాడిని ఎన్నుకుంటారా? ముఖ్యమంత్రిగా కావచ్చు, ఎంపీగా కావచ్చు, ఇటువంటి రక్తం తాగే వాళ్ళని మీరు దయచేసి ఎన్నుకోవద్దు అని చెప్పి కూడా మరి వారిద్దరూ కూడా చెప్తున్నారు. కొందరు మహిళా కమిషన్ వారు మరి పురుషుల సమస్య గురించి, అంటే వాసిరెడ్డి పద్మ గారు ఇంకా మహిళా కమిషన్లో ఉన్నారా, తప్పుకున్నారా? రాజీనామా చేస్తారా? అయితే పురుషుల సమస్యల గురించి మాట్లాడవచ్చు, ఇబ్బంది లేదు. ఆవిడ ఇద్దరు పురుషుల సమస్య గురించి మాట్లాడారు. ఆ పురుషులు ఎవరంటే మహాపురుషులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి. సో వారిని మ్యాటర్ కోర్టులో పెండింగ్లో ఉండగా ఎలా మాట్లాడతారు అని చెప్పి గతంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ పద్మ గారు ప్రశ్నించారు. మరి పద్మ గారికి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఛార్జ్షీట్ సిబిఐ ఫైల్ చేసింది. సిబిఐ ఛార్జ్షీట్లో ఫైల్ చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల ఆధారంగానే షర్మిల కానీ సునీత కానీ వారిద్దరూ మాట్లాడుతున్నారు. ఒకసారి సిబిఐ ఒక ఛార్జ్షీట్ కోర్టులో వేసిన తర్వాత అది బహిరంగ డాక్యుమెంట్. సో అటువంటి బహిరంగమైన డాక్యుమెంట్ వచ్చిన తర్వాత దాని మీద కామెంట్ చేయటంలో తప్పేమీ లేదు. ఫలానా డాక్యుమెంట్లో ఇలా ఉంది. మొన్న వచ్చిన వివేకం సినిమా కూడా ఆ సిబిఐ ఛార్జ్షీట్లో ఏదైతే అంశాలు ఉన్నాయో అదే అంశాలని యథాతథంగా మేము చిత్రీకరించడం జరిగింది అని చెప్పి మర్చిపోయినా. అదేదో కేసు వస్తుందన్నారు, ఏమైంది నిన్న? వివేకం కేసు ఏమన్నా జడ్జిమెంట్ వచ్చిందా? లేదు, మళ్ళీ వాయిదా పడి ఉంటుంది బహుశా. అసలు సినిమా ఎవరు తీసాడో కూడా ఎవరికి తెలియదు. అసలు సినిమాయే కాదు, ఏదో చిన్న డాక్యుమెంటరీ. బట్ జనం 3.5 మిలియన్ల వ్యూవర్షిప్ వచ్చిందట. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళు చేసిన అరాచకాలు, అకృత్యాలు. తర్వాత నిన్న కోర్టులో కూడా దస్తగిరి తను వేసిన బెయిల్ రద్దు పిటిషన్లో కూడా న్యాయమూర్తి చాలా ప్రశ్నలు వేశారు. మీరెందుకు సిబిఐ వాళ్ళని మీరెందుకు మరి ఇలా చేస్తున్నారని తెలిసినప్పుడు మీరెందుకు బెయిల్ రద్దు కోరలేదు ముందే అని చెప్పి కూడా ఒక గమ్మత్తైన ప్రశ్న సంధించడం జరిగింది. మరి దానికి సిబిఐ వాళ్ళు ఎప్పుడో లాంగ్ ఎగో డాక్టర్ సునీత సుప్రీంకోర్టులో వేసిన కేసులో ఆల్రెడీ ఇది పెండింగ్ ఉంది కాబట్టి మళ్ళీ మేము వేయవలసిన అవసరం లేదు అని మేము వేయలేదు. అక్కడ మా కౌంటర్లో వీ హ్యావ్ డిమాండెడ్ క్యాన్సిలేషన్ ఆఫ్ అవినాష్ రెడ్డి బెయిల్ అని కూడా వాళ్ళు ఇక్కడ హైకోర్టులో చెప్పడం జరిగింది. ఆ తీర్పు బహుశా 14వ తారీఖు ఎప్పుడో రిజర్వ్ చేసినట్టుగా ఉన్నారు. మరి చాలామంది అంచనా మరి ఏజెన్సీయే ఖచ్చితంగా. వృద్ధులు, వికలాంగులు, ఇతర లబ్ధిదారులకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అండగా ఉంటుందని తనకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే పెంచిన పింఛను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు గాను అదనపు 1000 రూపాయల చొప్పున 3000 రూపాయలు మరియు జూలై నెల 4000 రూపాయలు కలిపి ఒకేసారి 7000 రూపాయలు ఇస్తామని ఆయన వివరించారు. ఆ తర్వాత నుంచి ప్రతి నెల 4000 రూపాయల పింఛన్ ఇంటికే పంపించి అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకు 6వ వార్డులో ఆరిమిల్లి రాధాకృష్ణ పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ఆరిమిల్లి రాధాకృష్ణ పర్యటనకు అడుగడుగునా విశేష స్పందన కనిపిస్తోంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు తణుకు పట్టణం 6వ వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సరే ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసకారి సంక్షేమం గురించి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు ఏదైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాల ద్వారా పెన్షన్దారులు కానీ ఇతర పథకాలు కానీ అనేక ఆంక్షలు పెట్టి ఈరోజు పెన్షన్దారులందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మాకు కనిపిస్తుంది. చాలా చోట్ల సొంత ఇల్లు ఉందని చెప్పి లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి ఈ విధంగా పెన్షన్లు చేసి చాలామంది రోడ్డును పడేసినటువంటి పరిస్థితి. ఈరోజు చాలామంది వృద్ధులు పిల్లలు చూడక పెన్షన్ ఇచ్చే దేనికి ఇస్తున్నారు?
ఎవరి ఆసరా లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా పిల్లలు చూసినా చూడకపోయినా పెన్షన్ ఉంటే వాళ్ళకి మందులకి ఇటువంటి వాటికి ఉపయోగపడతాయని చెప్పేసి ఇస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఇల్లు ఉందని చెప్పో లేకపోతే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పో వీళ్ళ కరెంట్ రేట్లు పెంచేసి కరెంట్ బిల్లు ఎక్కువ రాక తక్కువ వస్తాయా, ఏ విధంగా మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది మనందరం కూడా చూసి ఈ విధంగా మోసం చేసింది. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్దారులందరికీ కూడా ఇంటికి వెళ్ళే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం కేవలం రాజకీయాల కోసం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా పెన్షన్దారులందరికీ కూడా ఇంటికే పెన్షన్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తాం. అది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఉన్నటువంటి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ ప్రవేశపెట్టినప్పుడు 200 రూపాయలు ఉండేది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు చేశారు. తర్వాత 3000 రూపాయలు కూడా 2019 ఎన్నికల ముందు అనౌన్స్ చేశారు. ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి కూడా 3000 రూపాయలు ఇస్తానని చెప్పి కేవలం సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ పోయి ఈరోజు వారందరికీ ఏ విధంగా నష్టం చేసాడో మనందరం కూడా చూడొచ్చు. ఆ విధంగా మళ్ళా మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో మన ముందుకు వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా కలిసి రాబోయే రోజుల్లో పెన్షన్దారులందరికీ కూడా 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు పెన్షన్ కూడా ఏప్రిల్, మే, జూన్ నుంచి ఈరోజు ఏప్రిల్ ఏదైతే ఉందో దాని నుంచి 4000 రూపాయల పెన్షన్ అమలు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయ జెండా ఎగరవేస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆరిమిల్లి రాధాకృష్ణ గెలుపు ఖాయమైందని ప్రజల స్పందన చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోందని ఆమె అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకు పట్టణంలోని 21వ వార్డు ప్రాంతంలో ఆమె పర్యటించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రతిపాదిస్తున్న సూపర్ 6 పథకాలు మహిళలకు కలుగుతున్న ప్రయోజనాలని విడమర్చి చెబుతున్నారు. కృష్ణ తులసి ప్రచారానికి తణుకు పట్టణంలో విశేష స్పందన కనిపిస్తోంది. అనేక మంది మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడారు. మనము ఇంకా మన స్టేట్ సేఫ్గా ఉండాలంటే మనము దాన్ని డెవలప్ చేయాలి. దానికోసం మన అందరం చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఆయన మన స్టేట్ని బాగా డెవలప్ చేసి ఇండియాలో ఫస్ట్ స్టేట్ని చేస్తారు. సో మన అందరికి ఎవరికి ఓటేస్తాము? చంద్రబాబు నాయుడుకి జై. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు పనులు ప్రతి ఒక్కరూ కూడా గుర్తించారు. వారందరూ కూడా మేమందరం విసిగిపోయి ఉన్నామమ్మా, వీళ్ళు చేసేటువంటి అరాచకాలతోటి, అవినీతితోటి మేమందరం విసిగిపోయి ఉన్నామని చెప్తున్నారు. అట్లాగే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసేటువంటి కుల రాజకీయాలని ప్రజలంతా కూడా తిప్పి కొడుతున్నారు. వాళ్ళు చేసేటువంటి కుట్రలు మాకు అర్థమవుతున్నాయమ్మా. వాళ్ళు ఏదైతే మీటింగులు పెడుతున్నారో, కుల సంఘాల పేరుతో మీటింగులు పెడుతున్నారో అవన్నీ కూడా ఒక రాజకీయ కుట్రలుగా వాళ్ళందరూ కూడా గమనించారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ప్రజలందరూ కూడా అమాయకులు కాదు ఈ రోజుల్లో. ఎవరు కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు ఏం చేస్తున్నాము, నిజంగా మనకి పనిచేసే నాయకులు ఎవరు, అట్లాగే మనల్ని దోచుకు తినే నాయకులు ఎవరు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని నేను. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జువ్విగుంట క్రాస్ నుంచి సీఎం జగన్ 10వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. అలవలపాడు, కనిగిరి, నందనమారెళ్ల మీదుగా భోజన విరామ సమయానికి సీఎం జగన్ చినారికట్ల చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4:30 గంటలకు కొనకొన్నమిట్ట జంక్షన్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
శ్రీ 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 నూకాలమ్మ దేవస్థానం అమ్మవారి ఆలయంలో 8వ తేదీన అమ్మవారి జాగరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో లక్ష్మణరావు పేర్కొన్నారు. శ్రీ 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 నూకాలమ్మ వారి దేవస్థానంలో సోమవారం అమ్మవారి జాతర జాగారం ఉత్సవ అనంతరం మంగళవారం ఉగాది తీర్థం కార్యక్రమాన్ని చేపట్టినట్టు దేవస్థానం ఈవో లక్ష్మణరావు పేర్కొన్నారు. శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జాగరణ ఉత్సవానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా దేవస్థానం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ సహకారంతో జాగరణ ఉత్సవాలు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా ఉత్సవాలు సక్రమంగా నిర్వహించేందుకు సిఎఫ్ఓగా కాకినాడ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమార్ను నియమించడం జరిగిందన్నారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం విజయరాజు ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ కూటూరు సూర్యారావుపేటలో వేయించేసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం 8/4/2024 అమ్మవారి జాగరణ జరుగును. అలాగే ఉగాది రోజు తీర్థం జరుగును. అమ్మవారికి జాతరకు వచ్చే జనాలకు ఎటువంటి ఆందోళన ఇవి జరగకుండా చర్యలు తీసుకున్నామండి. అలాగే వచ్చిన భక్తులందరికీ క్యూ లైన్స్ మళ్ళీ అలాగే వాటర్ ప్యాకెట్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అదే దేవాదాయ శాఖ ఉప కమిషనర్ వారి సూచనల మేరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకున్నామండి. అలాగే ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కోవిడ్ నియమాలు అన్ని జరుగుతున్నాయండి. ఎలక్షన్ కోడ్ నియమం ప్రకారం అన్ని జరుగుతున్నాయి. సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగలం సభకు పసుపు సైన్యం కదిలి వచ్చింది. జన సైనికులు బీజేపీ కార్యకర్తలు వారికి తోడవటంతో సభ ప్రాంగణం జన సందోహంగా మారింది. సత్తెనపల్లి సభలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజల నిర్ణయమే నాకు శిరోధార్యమని మాజీ మంత్రి నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ వ్యాఖ్యానించారు. ఆయన నెల్లూరు నగరం 45వ డివిజన్ గనిగుంట ప్రాంతంలో పర్యటించారు. అక్కడకు విచ్చేసిన నారాయణకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి, తాళ్లపాక అనురాధకు, నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్థానిక టీడీపీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆహ్వానం పలికారు. పూలమాలలు, దుశ్శాలువలతో ఆయనను ఘనంగా సత్కరించారు. జై టీడీపీ, జై జై నారాయణ అంటూ నినాదాలు ఆ ప్రాంతమంతా మారుమ్రోగాయి. అనంతరం నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దార్ల వెంకటేశ్వర్లు వారి మిత్ర బృందం పొంగూరు నారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నారాయణ వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నగర టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ మాట్లాడారు. 2014-19 నేనున్నప్పుడు మీ ఇళ్ళన్నీ తీసేస్తారని ఆ సర్వేపల్లి కాలకట్ట మొత్తం ప్రచారం చేశారు. అది పెన్నారి కట్ట మొత్తం ప్రచారం చేశారు. జాఫర్ కెనాల్ కట్ట నేను ఒక్కిళ్ళు అంటే ఒక్కిళ్ళు తొలగించాల, కానీ వాళ్ళే ఈరోజు ఎన్నో ఇళ్ళు అక్కడ తొలగించారు. కాబట్టి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే ఇక్కడ ఆ 70-80 ఇళ్ళు ఉన్నాయో వాళ్ళ సమస్య ఎటువంటి ఇబ్బంది లేదు, మీతో డిస్కస్ చేసి మీకు న్యాయం జరిగేటట్టుగా మీ సమ్మతితో ఏదైనా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏ నగరమైనా ఏ జిల్లా అయినా డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్రం నుంచి కొంత ఫండ్స్ రావాలి, కేంద్రం నుంచి కొంత రావాలి. నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే రాష్ట్రం నుంచి నేను యాక్చువల్గా మన నెల్లూరుకి ఫండ్స్ వచ్చేది చేస్తాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు. ఈ 2 ఫండ్స్తో నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేసుకుంటామని తెలియజేస్తూ మా ఇద్దరికి మీ అమూల్యమైన ఓటు వేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. నా తమ్ముడు రూప్ కుమార్ గారికి, దార్ల వెంకటేశ్వర గారికి, నా ప్రాణ సమానులైన నా తమ్ముడు సుజన్ గారికి, అదే రకంగా నాకు ప్రాణ సమానులైన నా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు వైసీపీ పార్టీలో నుంచి ఇక్కడ చేర్పించడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి రూప్ కుమార్ వెంకటేశ్వర గారికి,
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇళ్ల సమస్య ఇప్పటిది కాదు. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇది కొట్టేశారు. ఆ రోజు మేము వచ్చాం, ఇక్కడికి అనురాధ గారు వచ్చారు, అందరం కూడా ఇక్కడ 2-3 రోజులు మేము వచ్చాం. కనీసం పసిబిడ్డలను కూడా చెట్టుకి ఏలాడ తీసి కట్టేసుకున్నారు వాళ్ళు, అంటే ఉయ్యాలు తయారు చేశారు. ఆనాడు మేము వాళ్ళందరూ కూడా వచ్చి మేము తెలుగుదేశం తరఫున అందరికీ 2 రోజులు మేము భోజనం పెట్టడం జరిగిందని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అందుకని ఆ రోజు ఇక్కడ నారాయణ గారు కూడా వచ్చారు, కానీ ఇది రైల్వే స్థలం అనేది చెప్పారు. కానీ ఇప్పుడు ఏదో వెంకటేశ్వర గారు చెప్తున్నారు, తప్పకుండా నారాయణ గారు గెలిస్తే దాని గురించి తప్పకుండా కూడా మాట్లాడతారు. ఆయన గమ్ముగా ఉండడు, ఆయనలో ఉండేటటువంటి పనితీరు గట్టిగా ఏ అవకాశం ఉన్నా కూడా దాన్ని వదలడు, చేస్తాడు, చేసి తీరుతాడు. ఈ రోజు నెల్లూరులో జరిగిన అభివృద్ధి భారతదేశంలో ఎక్కడ జరగలేదు. 5,400 కోట్లతో నెల్లూరు అభివృద్ధి చేశాడు ఆయన. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, సంఘం నుంచి నీళ్లు కానివ్వండి, 43,000 ఇళ్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, 1 పార్కులు కానివ్వండి. ఒకప్పుడు 2 పార్కులు ఉండేది, మొకత ఒకటి సొంత పార్క్, ఒకటి వచ్చి చిల్డ్రన్స్ పార్కు. ఈ రోజు ఏ వీధిలో చూసినా పార్కు, ఏ ఫ్యామిలీలో ఆడుకునే పార్కులు. అదే రకంగా మంచినీళ్లు, మన ఆరోగ్యం బాగుండాలని నేను అహ్మదాబాద్కు వెళ్ళా. మోడీ గారు ప్రాతినిధ్యం వహించేటటువంటి గుజరాత్, అహ్మదాబాద్ నేను పోతే అక్కడ కూడా 5,400 కోట్లతో అభివృద్ధి జరగలేదు. తమ్ముళ్ళు ఆలోచించండి, భారతదేశంలో 5,400 కోట్లతో జరిగింది ఒక్క నెల్లూరు టౌన్ లో నారాయణ గారు అని చెప్పి మీకు నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు ఆయన ఊరికి ఓట్లు అడగటం చంద్రబాబు ఆయన ఏను కోరి పెట్టారు, నా ముందే మేము మాట్లాడుకున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆత్మకూరు నియోజకవర్గం అభ్యర్థిని పరిచయం చేసిన వైఎస్ జగన్. ప్రజాగళం సభకు కదిలొచ్చిన పసుపు సైన్యం, జన సందోహంగా సభా ప్రాంగణం. జువ్విగుంట క్రాస్ వద్ద 10వ రోజు ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.